మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐ న్యూస్ మీతోనే మీ వెంట సాగుతున్న మా ప్రయాణంలో ప్రజా గొంతుకను వినిపిస్తూనే ఉన్నాం. అది ఎవరైనా సరే నిష్పక్షపాతంగా పనిచేస్తాం. అదే మా నైజం. ఇది తెలిసే తమకు న్యాయం కావాలంటూ ఐ న్యూస్ ను ఆశ్రయించారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొడుకు సంతోష్ గౌడ్, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు రూపారెడ్డి. ప్రకాష్ గౌడ్ తో తమకు ప్రాణహాని ఉందంటూ ఐ న్యూస్ డిబేట్ లో తమ గోడును చెప్పుకున్నారు. ఇక రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుటుంబంలో నెలకొన్న విభేదాలు కొత్త మలుపు తిరిగాయి. ఎమ్మెల్యే కుమారుడు సంతోష్ గౌడ్ తన తండ్రిపైనే సంచలన ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకొచ్చారు. తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడాన్ని తన తండ్రి వ్యతిరేకిస్తున్నారని, తనకు తన కాబోయే భార్యకు ఆమె కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. తమపై దాడులు చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా పేర్కొన్నారు. దళిత మహిళను మోసం చేసిన రూపారెడ్డిని ఇక ఇదే సమయంలో సంతోష్ గౌడ్ వివాహం చేసుకోబోతున్న యువతి తల్లి బీఆర్ఎస్ మహిళా నేత రూపారెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్టు చేయడం ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామంగా మారింది. అధిక వడ్డీ పేరుతో దాదాపు 100 మంది నుంచి సుమారు 20 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేశారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రూపారెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే తనపై నమోదైన కేసుకు రాజకీయ కక్షలే కారణమని రూపారెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే కుమారుడు తన కుమార్తెను ప్రేమించి వివాహం చేసుకోవడానికి సిద్దమవుతున్నందునే తనను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టించారని అన్నారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొందరికి డబ్బులు ఇవ్వాల్సి ఉన్న విషయం నిజమేనని, అయితే దానిని ప్రేమ వ్యవహారంతో ముడిపెట్టడం సరికాదని ఆమె పేర్కొన్నారు. ఇక మరోవైపు బాధితుల ఫిర్యాదుల ఆధారంగానే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని నార్సింగి పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ 2 వ్యవహారాలు వేర్వేరుగా దర్యాప్తులో ఉండగా రాజకీయ ఆరోపణలు, కుటుంబ విభేదాలు, మోసం కేసు నేపథ్యంలో ఈ ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాగా నిన్న ఐ న్యూస్ స్టూడియోకు రూపారెడ్డి ఎమ్మెల్యే కొడుకు సంతోష్ గౌడ్ వచ్చారు. ఐ న్యూస్ డిబేట్ లో తమపై జరిగిన దాడి వివరాలను వెల్లడించారు. ఇక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో తమకు ప్రాణహాని ఉందంటూ ఐ న్యూస్ వేదికగా చెప్పారు. రూపారెడ్డికి నేను 20 లక్షల రూపాయలు 4 సంవత్సరాల క్రితం ఇచ్చిన. నాకు ఇంట్రెస్ట్ ఆమె నేను మొదటగా ఆమెకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఇంట్రెస్ట్ కూడా అడగలేదు. మందితో తీసుకొచ్చే ఇచ్చిన. నా దగ్గర లేవంటే ఎవరి దగ్గర నన్ను అడుగు, హెల్ప్ అయ్యి నీకు పుణ్యం వస్తుంది, ఏ విధంగా నన్ను హెల్ప్ అంటే నువ్వు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నన్ను డబ్బులు ఎందుకు అడుగుతున్నావు అంటే నా పరువు పోతుంది, మా దగ్గర నేను ఎవరిని డబ్బులు అడగను, నేను చాలా హెల్ప్ చేస్తుంటా, పబ్లిక్ కి సేవ చేస్తుంటా, కానీ నా పరువు పోతుందని నేను మా దగ్గర పేరు ఖరాబ్ అవుతుంది నాది, మా దగ్గర లోకల్లో డబ్బులు అడిగితే అని చెప్పింది. కానీ నేను తన ఇంటికి పోయిన ప్రతిసారి ఎవరో ఒకరు అప్పులలో వచ్చిపోతూనే ఉంటారు. నేను లోపలికి పోగానే డోర్ పెడుతుంది, మాట్లాడుతుంది, పంపిస్తుంది, బయటికి రాదు, బయట మాట్లాడదు, ఫోన్ కాల్ లిఫ్ట్ చేయదు, ఫోన్ మాట్లాడదు. మేము ఇంటికి పోయినాం డబ్బులు అడగనికి పోతే వాళ్ళ అబ్బాయి, మా ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయి అంట, ఆయన ఏమంటున్నాడు, నీకు డబ్బులు ఇచ్చేది ఉండే నేను మర్యాద ఇచ్చిన, నీకు ₹1 కూడా ఇయ్యని, నేను ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పి డైరెక్ట్ ఆయన మీనికే ఊరుకొస్తున్నాడు కొట్టడానికి. మీరు నా కోసమే వచ్చినంటే నీతోనే మాకు సంబంధం లేదు. ఇంతకు ముందు కూడా 2 సార్లు వచ్చిన. రైట్. ఇక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుటుంబంలో వివాదం అయితే ముదురుతోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి. ఇటు రూపారెడ్డి వర్షన్ చూస్తాము, అలాగే సొంత కొడుకే తండ్రి మీద కూడా ఫిర్యాదు చేస్తున్నారు, దాడి చేశారు, ప్రేమించిన అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవద్దు అంటున్నారు. ఎలా చూడాలంటారు రాజు? అప్డేట్స్ ఏంటి? రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఏదైతే కుటుంబ వ్యవహారం ప్రస్తుతం చిలికి గాలివానగా మారుతుంది. దీనికి సంబంధించి ఆయన సొంత కుమారుడే ఏదైతే ఒక అమ్మాయిని ప్రేమించి ఆమెనే పెళ్లి చేసుకుంటారని పట్టుబట్టడము, ఆ తర్వాత ఆయన ప్రేమించినటువంటి అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులపై ఎమ్మెల్యేనే ఇవన్నీ వెనకుండి కేసులు పెట్టించారన్నటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి
బీఆర్ఎస్ నాయకురాలుగా ఉన్నటువంటి రూపారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ రూపారెడ్డి కుమార్తెనే ఆయన ఎమ్మెల్యే కుమారుడు ఏదైతే ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఇక్కడ చూసినట్టయితే ప్రాణహాని ఉంది, ఎమ్మెల్యే ద్వారా తమ సొంత తండ్రి ద్వారానే తనకు ప్రాణహాని ఉంది, తనతో పాటు తను చేసుకోబోయే అమ్మాయి కానివచ్చు రూపారెడ్డి కానివచ్చు ప్రాణహాని ఉంది అని ఇప్పటికే ఆయన మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. నిన్న ఐ న్యూస్ డిబేట్ కూడా వచ్చి కూడా అదే అంశాన్ని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ రోజు తాజాగా ఎంఆర్పిఎస్ నేతలు కూడా ఈ రోజు రూపారెడ్డి ఇంటి ముందు ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే రూపారెడ్డి ఏదైతే కొంతమంది పేదవారు దళితుల వద్ద కూడా పెద్ద ఎత్తున డబ్బులు అధిక వడ్డీల ఆశ చూపి ఆమె వసూలు చేస్తుందన్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. దాదాపు 100 మందికి పైగా కూడా 100 నుంచి 200 మంది దగ్గర ఆమె డబ్బులు తీసుకుని 20 కోట్లకు పైగా కూడా డబ్బులు తీసుకుని సో వారికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందన్నటువంటి ఏవైతే కొంతమంది ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమెపై చీటింగ్ కేసు కూడా పోలీసులు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం, అదేవిధంగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపడడం, ఆమెకు 14 రోజుల రిమాండ్ ఇప్పటికే విధించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒకవైపు ఎంఆర్పిఎస్ నాయకులు కూడా ఏదైతే కొంతమందిని అమాయకులను పేదవాళ్ళను మోసం చేసింది రూపారెడ్డి అని చెప్పేసి కూడా ఒకవైపు వాళ్ళు ధర్నా కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఆయన స్పందించడం లేదు. కానీ ఎమ్మెల్యే కొడుకు మాత్రం దీనికి సంబంధించి తన తండ్రి వెనుకుండి అంతా చేపిస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నారు. దీంట్లో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే తన తండ్రి నుంచి తమకు ఏదైతే ప్రాణహాని ఉంది అని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఒకవైపు రూపారెడ్డి కూడా ఇదే అంశాన్ని చెప్తా ఉంది. తన కుమార్తెకు కానివచ్చు, అదేవిధంగా తన కాబోయే అల్లుడు కానివచ్చు, అతనికి ఆమెకు ఈ ముగ్గురికి కూడా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నుంచే ప్రాణహాని ఉంది అని చెప్తున్నారు. మరొక వైపు పోలీసులు కూడా ఇక్కడ కేవలం 1 సైడెడ్ గా ఉంటున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా తాము కూడా ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎందుకు దీన్ని కంప్లైంట్ రిజిస్టర్ చేయడం లేదని చెప్పేసి కూడా ఇప్పటికే ఒకవైపు ఆరోపణలు చేస్తా ఉన్నారు, విమర్శలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే కేవలం ఎమ్మెల్యే అంటే ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే పదవి ఉంది అని చెప్పేసి పోలీసులు ఆయన పదవిని అడ్డు పెట్టుకుని పోలీసులను మేనేజ్ చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా ఇక్కడ వినిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూసాం ఆయన కుమారుడు అదేవిధంగా రూపారెడ్డి నిన్న ఐ న్యూస్ స్టూడియోను కూడా అక్కడికి స్టూడియోకి రావడం జరిగింది. వాళ్ళు పలు కీలకమైనటువంటి విషయాలను కూడా ఈ యొక్క మన స్టూడియోలో వెల్లడించడం జరిగింది. ప్రధానంగా రాజు మీరు చెప్పినట్లు నిన్న స్టూడియోకి రావడం జరిగింది, డిబేట్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు మాట్లాడడం అంతా చూసినప్పుడు ఒకటే మాట ఏంటంటే రూపారెడ్డి నేను కొంతమందికి డబ్బులు ఇవ్వాలి, ఓకే అది ఒక వర్షన్, కాకపోతే దానిని దీనికెందుకు ముడిపెడుతున్నారు అంటూ కూడా ఆవిడ ప్రశ్నించడం చూసుకుంది. అంటే ఏంటి అంటారు అసలు, అంటే ఆ విషయంలోనే ఈ విషయాన్ని కూడా తెచ్చి ముడిపెడుతున్నారంటారా నిజంగానే? ఎస్, రూపారెడ్డి ఒకటే చెప్తా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఏదైతే తన కూతురు ఎమ్మెల్యే కొడుకుతో ఏదైతే ప్రేమ వివాహం చేసుకోబోతా ఉన్నారో ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా పూర్తయిన నేపథ్యంలో ఈ విషయం ఈ పెళ్లి సదరు ఎమ్మెల్యేకు ఇష్టం లేదు. సో కాబట్టే తనను కార్నర్ చేయడానికి, తనను రాజకీయంగా కూడా ఇబ్బంది పెట్టడానికి, అదేవిధంగా కేసుల పాలు చేసి కేసులు పెట్టి తమపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో వేయించడానికి ఇవన్నీ కూడా కుట్రలు చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే అన్నటువంటి వర్షన్లు కూడా ఇక్కడ రూపారెడ్డి తీసుకువస్తుంది. ఎందుకంటే ఒక బిజినెస్ లో ఉన్నప్పుడు కానివచ్చు, అదేవిధంగా కొన్ని లావాదేవీల విషయంలో కానివచ్చు కొంతమందికి డబ్బులు ఇవ్వాల్సి ఉన్నటువంటి మాట వాస్తవమే అని చెప్పేసి కూడా ఇక్కడ రూపారెడ్డి కూడా ఆమె వ్యక్తం చేస్తా ఉంది. అయినప్పటికీ ఆ అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి కొంతమంది వెనక ఉండి కావాలని వాళ్ళని ప్రొవోకేట్ చేసి ఇప్పుడు కేసులు పెట్టించి మళ్ళీ కూడా తనను అరెస్ట్ చేయించడాన్ని చూడొచ్చు. సో ఇవన్నీ కూడా ఎమ్మెల్యేనే వెనుకుండి చేయిస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు అయితే రూపారెడ్డి ఇక్కడ చేస్తా ఉంది. మరొక వైపు పోలీసులు కూడా తమ వర్షన్లు వినకుండా కేవలం ఎమ్మెల్యే చెప్పిన దాన్ని ఎమ్మెల్యే తరపున ఎవరైతే వచ్చి వాళ్ళు కేసులు పెట్టారో ఆ కేసులు రిజిస్టర్ చేస్తా ఉన్నారు. కానీ తమకు ప్రాణహాని ఉంది అని చెప్పినా కూడా ఇక్కడ పోలీసులు పట్టుకోవడం లేదు. కానీ ఇక్కడ పోలీసులు చెప్తా ఉన్నారు ఈ రెండు వేరు అంశాలు, వేరు కేసులు అని చెప్పేసి ఇక్కడ పోలీసులు అయితే స్పష్టం చేస్తా ఉన్నారు. అయితే ప్రకాష్ గౌడ్ తో మాట్లాడడం జరిగిందా, లేకుంటే మాట్లాడే ప్రయత్నం ఏదైనా చేశారా? ఆయన ఏమంటున్నారు? ఇప్పటి వరకైతే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దీనికి సంబంధించి ఆయన ఒకటే మాట చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి సరైన సమయంలో నేను స్పందిస్తాను అన్నటువంటి అంశాన్ని మాత్రమే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అన్ని విషయాలు మాట్లాడతాను అని దీన్ని దాటవేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన ఎక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేయడం లేదు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే కుమారుడు కానివచ్చు, రూపారెడ్డి ఫ్యామిలీ కానివచ్చు, సో ఇప్పటికే తమపై దాడి జరిగింది. తమ ఇంట్లోకి తమ డోర్లు పలగొట్టుకొని వచ్చి దాదాపు 40 మంది ఏదైతే ఆయుధాలతో వచ్చారు తమపై దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఒకసారి దాడి జరిగింది కాబట్టి తమకు ప్రాణహాని ఉంది అన్నటువంటి అంశాన్ని వాళ్ళు పదే చెప్తా ఉన్నారు. కానీ దీనికి సంబంధించి ఎమ్మెల్యే ఇంకా కూడా
స్పందించడం లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఎమ్మెల్యే కుమారుడు కానివచ్చు, అదేవిధంగా రూపారెడ్డి ఫ్యామిలీ కానివచ్చు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని, ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకుని ఇక్కడ పోలీసులతో తమపై కక్ష సాధింపు చర్యలకు చేపడతా ఉన్నాడు. ఆయనకు ఈ పెళ్లి ఇష్టం లేదు కాబట్టి దాన్ని వెనక వేసుకుని ఇవన్నీ కూడా చేపడుతున్నాడు, మాపై కేసులకు అవన్నీ కూడా ఎమ్మెల్యేనే బాధ్యుడు అన్నటువంటి అంశాన్ని అయితే ఇక్కడ రూపారెడ్డి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ కేసు ఎట్లాంటి టర్న్ తీసుకోబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యే కొడుకుగా ఉన్నటువంటి ఆయన ఖచ్చితంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, కానీ అప్పటి వరకు నేను బతికుంటానో లేదో అన్నటువంటి అంశాన్ని కూడా ఆయన లేవనెత్తుతా ఉన్నారు. సో కాబట్టి దీనికి సంబంధించి మరి పోలీసులు వాళ్ళకు రక్షణ కల్పిస్తారా లేదా, సో ఫర్దర్ గా ఏం జరగబోతా ఉంది అన్నటువంటి రాజు, మీరు అన్నట్టుగా కూడా 20 కోట్ల మోసం కేసులో కూడా రూపారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా విధించారు. అయితే ఇప్పుడు అత్త రూపారెడ్డి అయితే అరెస్ట్ అయిపోయారు, మరి సంతోష్ గౌడ్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి, అసలు ఏంటి? ఇప్పుడు సంతోష్ గౌడ్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, ఆయన ఏం చేయబోతా ఉన్నారు అనేటువంటిది ఇక్కడ ఉత్కంఠగా మారింది. ఎందుకంటే రూపారెడ్డి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆమె ఇప్పటికే 14 రోజుల రిమాండ్ విధించారు. ఒకవైపు సంతోష్ గౌడ్ కూడా చెప్తా ఉన్నారు తన తండ్రి నుంచే తనకు ప్రాణహాని ఉంది అని చెప్తా ఉన్నారు. సో ఏం చేయబోతా ఉన్నారు అనేటువంటిది ఇక్కడ ఉత్కంఠగా మారింది. ఆయన నిన్న మీడియా ముఖంగా మాట్లాడిన విషయం అయితే కానివచ్చు, మన స్టూడియోకి వచ్చి మాట్లాడిన విషయాలు అయితే కానివచ్చు, ఖచ్చితంగా స్ట్రేట్ గా చెప్తా ఉన్నారు తన తండ్రి నుంచే ప్రాణహాని ఉంది అని చెప్తా ఉన్నారు. ఇప్పటికే తాము ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినా కూడా తమను ఎవరో ఫాలో చేసినట్టుగా కూడా అనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా తమకు ఎప్పుడు ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేని, ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటి అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే మా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారన్నటువంటి అంశాన్ని హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.